దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే కాలము పరిపూర్ణమైనది అని వాక్యం చెప్తుంది. అప్పుడు దేవుడు తన కుమారుడిని పంపించను అని వాక్యంలో చదువుతున్నాం. ఇప్పుడు కాలము పరిపూర్ణం అవ్వడం అంటే ఇప్పుడు కాలము పరిపూర్ణమైనట్టు, ఎవరి విషయంలో పరిపూర్ణమైనట్టు, ఎవరి దృష్టిలో కాలము పరిపూర్ణమైనట్టు. ఎందుకంటే కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే కొంతమంది 11 గంటలకు ఆగలేస్తుంది, వాళ్ళ టైం 11. కొంతమంది 10 గంటలకు ఆగలేస్తుంది, కొంతమంది 1 గంటకు ఆగలేస్తుంది, కొంతమంది 2 గంటలకు ఆగలేస్తుంది, కొంతమంది 3 గంటలకు తినేవాళ్ళు ఉంటారు. అదేంటి ఇప్పుడు 11 గంటలకు తినే వాళ్ళకి వాళ్ళు ఆ టైం అయ్యేసరికి నాకు టైం అయిపోయింది అన్నం పెట్టిందంటే, కొంతమంది 1 గంటకి ఆకలేసిన వాళ్ళు ఆ టైం నాకు టైం అయింది అన్నం పెట్టిందంటే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఎవరి అలవాటు ప్రకారంగా వాళ్ళకి సమయం అనేది అవుతుంది ఆటలు వేయడానికి కదా. అలాగే ఇక్కడ వాక్యంలో చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని కనుక మనం గమనిస్తే ఎవరి కాలము అనే దానిని మనం గమనిస్తే ఇది దేవుని యొక్క కాలం. ఎవరి కాలం చెప్పండి? దేవుని యొక్క కాలం. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క కాలము అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అందులో అది ఏం జరగదు, అది ఏదో ఒక్క చిన్న పనిలో జరిగింది. దానికి ఇక మసాలాలు తాలింపులు యాడ్ చేసేసి ఏదో జరిగినట్టుగా ఊహించుకుని చెప్పారు కదా. ఏంటి ఎవరు ఇలా మాట్లాడేవారంటే అపవాది సంబంధం అని చెప్పినారు. ఇక్కడ అమ్మ కూడా అపవాదితో సహవాసం చేసిన తర్వాత మాటలు కొన్ని యాడ్ చేసి మరి చెప్తాం. దేవుడు చెప్పకపోయినా సరే చెప్పినట్టుగా మాట్లాడారు. ఓకే, మనకు తెలుసు పండు తిన్నారు, తినకుండా దేవుని దృష్టిలో వారు ఏమైపోయారు. రైట్, ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఒకవేళ మనకి కొంతమంది విషయాలలో జరిగి ఉండొచ్చు, లేకపోతే జరిగి ఉండకపోవచ్చు. మన ఇంట్లో మన పిల్లలు ఒకవేళ అనుకోని రీతిగా సడన్ గా చనిపోయారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? మన పిల్లలు చనిపోతే మనకు ఎలా ఉంటుంది? జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గారు ఉన్నారు కదా, ఆమె కుమార్తె చనిపోయినప్పుడు ఆవిడ యొక్క బాధలు ఎవరు తీర్చలేని పరిస్థితి. ఎందుకంటే ఆ టైంలో మేము ఒకరికి వెళ్ళాం. 14 నుండి ఆలోచన 3-4 సంవత్సరాలు. ఎవరైనా సరే మన ఇంట్లో మన బిడ్డలు చనిపోతే ఆ బాధ కూర్చలేదు. ఎందుకంటే కొంతమందికి 4-5 ఉన్నా, ఒకవేళ 10 మంది ఉన్నా చనిపోతే ఆ బాధ తీర్చలేదు. కారణం ఏంటి? మన రక్తం పంచుకుని పుట్టినటువంటి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సర కాలంలో ప్రతి నెల వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలని చాలా ఆశతో వచ్చాము. కానీ ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల ప్రతి నెల మనం ఇక్కడ సమావేశం కాలేకపోయాం. అయినప్పటికీ మరి కోర్సు పూర్తయిపోయినట్టే అని రివిజన్ తెలియజేశారు. తొందరగానే పూర్తయిపోయినట్టుగా అనిపించింది. మరి వచ్చిన కొద్ది నెలలు అయినా కానీ చాలా విషయాలు నేర్చుకున్నాం. సహవాసంలో ఉండడం కానీ, అలాగే మన సంఘాలని ఏ విధంగా నడిపించుకోవాలో, ఏ రీతిగా మనం సేవలో ముందుకు కొనసాగాలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇటువంటి మంచి అవకాశాన్ని మరి కల్పించినటువంటి కల్వరి మినిస్ట్రీస్ డైరెక్టర్ గారికి, అలాగే ముఖ్యంగా మరి ఇక్కడికి రావడం, అందరం కలిసి ఈ సంవత్సరం పాటు దేవునిలో కొనసాగడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం. ఇది
మా సేవా జీవితానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి అవకాశము కల్పించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. అలాగే ఇంకా కొంతకాలం ఈ కోర్సు కొనసాగుంటే మరిన్ని విషయాలు నేర్చుకునే వాళ్ళమని అనిపిస్తుంది. కానీ మరి దైవజనులు చెప్పారు ప్రైమరీ స్కూల్ అయిపోయాక హై స్కూల్కి వెళ్ళాలని. మాకు కొన్ని హై స్కూల్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే చాలా సంతోషం. మరి ఈ మనవని కూడా దైవజనులు దృష్టిలో పెట్టుకుని మరి కొంతకాలం సహవాసంలో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. దేవుడి మాటలు దీవించుకున్నాను. సంఘంలో మరి అన్ని నెలలు నేను రాలేదు, కానీ ఆశగా వచ్చేవారు చెప్పేవారు. ప్రతి వారికి కూడా నాకు అనిపించే విషయాన్ని చెప్పేవారు. నాకు చాలా సంతోషమైంది. తర్వాత పాస్టర్ సమయంలో నేను రావడం జరిగింది. ఇందాక అయ్యగా చెప్పినట్టుగా మనం మరి బిజీ లైఫ్లో మరి మన వాక్యం అంటే అందరికీ మన వాక్యం చెప్తాం, కానీ మన వాక్యం వినడానికి మనకి టైం ఉండదు. అంటే మనం చెప్పడానికి ఇంకా మనకండి మరి సంఘ పరిచర్య ఇంకా అనేక సువర్తమానాలు మనం సభలకు వెళ్ళడం, కూడాలకు వెళ్ళడం, మన వాక్యం అందరికీ మనం చెప్పడం తప్ప వినే మరి టైం మనకి ఉండకపోవచ్చు. లేకపోతే సమయం మనకి లేని టైంలో మరి వాక్యాన్ని వినడానికి మనకి తక్కువ సమయం ఉంటుంది. అయితే మరి అయ్యగారు మరి ప్రత్యేకంగా మనకి ఇలా క్లాసులు పెట్టి సేవకులు ఎలా ఉండాలి, సంఘంలో మన సంఘ పరిచర్య ఎలా ఉండాలి, మన విశ్వాసంతో మనం ఎలాగా అన్ని దేవుని దగ్గర కనిపించాలని అనే విషయాన్ని మనతో మాట్లాడుతున్నారు. బట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత మరి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి గురించి ప్రార్థన చేయడం కాదు, ఇక్కడికి వచ్చిన వారందరూ కుటుంబాల గురించి వారి పరిచయాల గురించి కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాకు చాలా 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 దాని గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి మనం కూడా ప్రార్థన చేసుకుంటాము మన కుటుంబాలు పరిచయాలు, కానీ ఇక్కడ మన సమాసులు ఇక్కడ సహోదరులు ఐక్యతగా ఉండడం అది ఎంతో మనోహరము, ఆనందమని మాట్లాడుతున్నాం. అలాగే ఐక్యతగా ఉండడం కూడా మనకి మన పరిచయకి ఎంతో అది ఆశీర్వాదం. అది మరి అందరం కలుసుకుని సేవా పరిచయంలో సేవకులతో కలుసుకుని మన పరిచర్య కోసం మనకి మరి మనం నడిపిస్తున్న డైరెక్టర్ గారు మరి అయ్యగారి గురించి కూడా సేవా పరిచయం గురించి మన పరిచయం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం, ప్రార్థనా శక్తిగా మనందరం కూడా ఈ రీతిగా ప్రతి నెల కూడుకోవడం మరి నాకు చాలా ఆనందం వేస్తుంది. తర్వాత ఇక్కడ చాలా విషయాలు కూడా అక్కడ చెప్పని విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం. బైబిల్ కాలేజీలో తెలియని విషయాలు కూడా ఇక్కడ బోధించబడ్డాయి. దాన్ని బట్టి నేను అన్ని కూడా రాసుకున్నాను, కూడా ప్రసంగం కూడా చేశాను అయ్యగారు చేసినటువంటి విషయాలు. అలాగే ఇప్పుడు కూడా చిన్న అంశం కూడా నేను రాసుకున్నాను. అది క్రిస్మస్లో ప్రసంగం చేయాలని. అది అలాగా ఈ యొక్క లోతైనటువంటి కొన్ని విషయాలు పైన మనం బోధిస్తాం, కానీ చాలా లోతైనటువంటి మర్మాలు కూడా ఇక్కడ అయ్యగారి ద్వారా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞానుల గురించి పైన మాట్లాడతారు, కానీ యువతుల గురించి కూడా భయం ఏదో ఒక ఆగ్రహంతో వచ్చింది అడిగాడు, కానీ దాంట్లో ఉన్న సత్యం లోతు డెప్త్ ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే మనం లోతుకి ఇంకా మరి తెలుసుకోవాలంటే, సత్యవాక్యం తెలుసుకోవాలంటే ఇలాంటి సెమినార్స్, ఇలాంటి బైబిల్ చదివి చాలా అవసరం. ఇంకా నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నది సున్నా అయితే ఇంకా చాలా ఇది ఒక గని, బంగారు వజ్రాల గని. దీన్ని తవ్విపోతే దీంట్లో నుంచి పడిన రత్నాలు అన్నీ కూడా బయట. కాబట్టి ఇది ఎంత నేర్చుకున్నా ఇంకా నూతనత్వంగా ఉంటుంది, ఇంకా అనేకమంది తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి సెమినార్లు నిర్వహించినందుకు మరి దీన్ని నేను రావడానికి సహకరించినటువంటి మరి కొడమంచి రతనరాజు అయ్య గారు మా మధ్యలో లేరు, మరి మాస్టర్ గారు మరి ఆయన నడిపించారు. అలాగే మనయ్య గారు నన్ను ఇక్కడ రావడానికి, ఇలాంటి గొప్ప తలిపేరు విషయంలో నన్ను నడిపించి ఆత్మీయంగా అనేక విషయాలు తెలుసుకోవడానికి మరి ఇక్కడ కలవరి మినిస్ట్రీ గారికి వందనాలు తెలియజేస్తూ ఇతర సాక్ష్యాలు దేవుడికి
తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసము, సహాయం, కాపుదల నడిపి ఎప్పుడు ఎలా ఆయన సాగుతున్న మనందరికీ, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు సదాకాలముతో నడిపించుకుంటారు.